మురిసిన మూవన్నెలు దేశవ్యాప్తంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. సో అందులో భాగంగా మోడీ గారేమో మిషన్ సుదర్శన చక్ర, రక్షణ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం, ఆపరేషన్ సింధూర్తో పాక్ను దెబ్బతీశాం, యువతకు పీఎం వికసిత్ భారత్ రోజ్గార్, దీపావళి నుంచి జీఎస్టీ సవరణ చేయబోతున్నారని చెప్పి ఎర్రకోటపై జెండా ఎగరేసిన సందర్భంగా మోడీ గారు చెప్పారు. ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారు చుక్క నీటిని కూడా వదలం, నీటి వాటాల విషయంలో రాజీ లేదు, కృష్ణా గోదావరి జలాలను పూర్తిగా వినియోగిస్తాం, కాళేశ్వరంతో అప్పుల కుప్ప చేసిన గత ప్రభుత్వం అని చెప్పి ఏం చెప్తున్నారు నిన్న. సో ఇద్దరు రెండు అంశాల గురించి మాట్లాడారు. సో అవి కూడా ఒకసారి మనం డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక నిన్న ఈ క్రెడాయి ఎక్స్పో స్టార్ట్ అయింది, క్రెడాయి ప్రాపర్టీ షో అది ప్రారంభించారు ముఖ్యమంత్రి గారు. సో దాంట్లో మీ పెట్టుబడులకు నాది భరోసా, పారదర్శకతతోనే అభివృద్ధి పనులు, అంటే రియల్ ఎస్టేట్ రంగం ఏమి పడిపోలేదు, బాగుంది, అద్భుతంగా ఉంది, మీరు ముందుకెళ్ళండి, నేను మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా అని చెప్పే ప్రయత్నం చేశారు నిన్న ముఖ్యమంత్రి గారు. ఇక ఏపీలో కూడా ఫ్రీ బస్ పథకం స్టార్ట్ అయిందండి. స్త్రీ శక్తికి శ్రీకారం, ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం, రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యం, ఏపీకి పెట్టుబడుల వెల్లువ, గుడ్ గవర్నెన్స్తో పట్టాలపైకి ఎక్కిస్తున్నాం. అంటే ఏపీలో కూడా ఇక నుంచి మనం తెలంగాణలో ఏదైతే ఫ్రీ బస్ కోసం ఈ గొడవలు చూసాం కదా, జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు, తన్నుకున్నారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, మరి అవి ఏపీలో కూడా కనపడతాయేమో చూడాలి మరి. ఇక నెక్స్ట్ నిన్న కేటీఆర్ గారు ఏమంటున్నారు, తల్లికి జన్మనిచ్చిన తనయుడు కేసీఆర్, శూన్యం నుంచి సునామీ సృష్టించిన కేసీఆర్, ఉద్యమ నిర్మాణం ఆషామాషి వ్యవహారం కాదు, ప్రజాయోధుడు పుస్తకావిష్కరణలో కేటీఆర్ చెప్తున్నారు. నిజంగానే కొన్ని విషయాల్లో అయితే కరెక్టే, కానీ ఆ ఉద్యమం వరకు కేసీఆర్ గారు అంటే అందరికీ గౌరవమే, ఉద్యమ నాయకుడిగా ఈరోజు కేసీఆర్ గారు అంటే అందరికీ గౌరవమే. కానీ ఆ ఉద్యమం తర్వాత జరిగిన పరిస్థితులు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాటి వల్లే మేమందరం దూరంగా జరిగాం. కానీ ఉద్యమ నాయకుడిగా ఈ రోజుకి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కేసీఆర్ని గౌరవిస్తాం. కానీ అధికారం వచ్చిన తర్వాత అరే అందరం ఏమనుకున్నారంటే ఉద్యమంలో ఉన్నప్పుడే ఎంత బాగా చేసిండి ఈయన, తెలంగాణ గురించి ఇన్ని కష్టాలు నాకు తెలుసు, ఇక అధికారం ఇస్తే మనల్ని అద్భుతంగా చూసుకుంటారు, తెలంగాణని బంగారు తెలంగాణ మారుస్తారని చెప్పి అందరూ కలలు కన్నారు. అప్పట్లో వాస్తవం అది. కానీ అధికారం వచ్చిన తర్వాత ఏం చేశారు, అధికారం నిలుపుకున్నారా, ఏ విధంగా ఎన్ని కోట్ల అవినీతికి పాల్పడ్డారు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఒకప్పుడు మీరు చెప్పింది నిజమే ఉండొచ్చు, కానీ ఇప్పుడు జనం అయితే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంకా బండి సంజయ్ గారు ఏమంటున్నారు నిన్న, రాహుల్కు కనీస అవగాహన లేదు, ఓట్ల చోరీ జరిగితే బీజేపీ సీట్లు ఎందుకు తగ్గుతాయి, తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు విమర్శలు. ఘనంగా ముగిసిన హరఘర్ తిరంగా ర్యాలీ, ఈ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ చీఫ్ ఈయన రామచంద్రరావు గారు కూడా పాల్గొన్నారు దీంట్లో. నిజంగానే ఇప్పుడు ఓట్ చోరీ జరిగింది అనుకోండి, గత 2 సంవత్సరాల్లో, గత 2 టైమ్స్లో 2014 ఇక 2019 వాటితో పోల్చుకుంటే మనం జరిగిన 2024 ఎలక్షన్స్లో బీజేపీకి సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరి ఓట్ చోరీ జరిగి ఉంటే తగ్గుండకూడదు కదా, ఏమో ఓడిపోయి ఉండాల్సిందేమో అంటారా. ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా ఈ 2 అంశాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి మనకి. దేశానికి కవచంలో సుదర్శన చక్రం, శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఏర్పాటు 2035 నాటికల్లా సిద్ధం, దేశంలో అన్ని ప్రధాన వ్యవస్థలకు దీంతో రక్షణ, రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించిన నిర్ణయాలు అంగీకరించబోం, యువతోపాధికి లక్షల కోట్లతో పథకం, మళ్ళీ దుస్సాహసం చేస్తే పాకిస్తాన్కు చావు దెబ్బ తప్పదు ఈసారి అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చారు మోడీ గారు. మరి చూద్దాం ఈసారి ఏం జరిగిద్దో. ఇక రేవంత్ రెడ్డి గారేమో నదీ జలాలపై రాజీ పడే ప్రసక్తే లేదు, రాష్ట్రానికి రావాల్సిన వాటాలు సాధించుకుంటాం, గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల విడుదల చేస్తే ఇప్పుడు సెంటిమెంట్ రగిల్చి విష ప్రచారం చేస్తున్నాం, 2047 నాటికి గేమ్ చేంజర్ కావటమే లక్ష్యం, అగ్రగామిగా తెలంగాణ, ఇదే మా విజన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు నిన్న. ఇక ఈ పన్నుపోటు నుంచి ఉపశమనం జరగనుందంటండి. జీఎస్టీ సంస్కరణకు కేంద్రం యోచన, ఇక అన్ని వస్తువులు 5, 18 స్లాబ్ పరిధిలోకి, 12, 28 స్లాబ్లకు మంగళం పాడబోతున్నారంట. సో వీటి వల్ల సామాన్యులకి చాలా చాలా భారం తగ్గిద్దండి. ఇవి 12, 28% స్లాబులు తీసేయటం వల్ల సామాన్యులకి చాలా బెనిఫిట్ అవుతుంది. చూద్దాం దాని గురించి. ఇంకా రోజుకు 150తో 10 లక్షలు అంటండి, ఇదేదో బాగుంది కదా. ఒకసారి దీని గురించి చూడండి, అందరూ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనం. రోజుకి 150 కాదు, రూపాయిన్నరనా, సారీ రోజుకి రూపాయిన్నరే, అంటే ₹1.50. సో రోజుకి రూపాయిన్నర గడితే 10 లక్షల బీమా అనుకుంటుంది, ₹2తో 15 లక్షలు. ప్రమాద బీమా పాలసీతో సామాన్యులకు తపాలా శాఖ ధీమా, చాలా మంచి ప్లాన్లా ఉంది ఇది. ఒకసారి చూడండి, తర్వాత మనం కూడా చూద్దాం, డీటెయిల్గా
డిస్కస్ చేద్దాం దీని గురించి. చాలా మంచి విషయం మరి ఇది పోస్ట్ ఆఫీస్ది. అంటే పోస్ట్ ఆఫీస్ ఇంకా ఆదిత్య బిర్లా హెల్త్ కలిసి ఇది చేస్తున్నట్టున్నారు. మరి అన్ని హాస్పిటల్స్కి ఇది వర్కౌట్ అవుతుందా లేదా, కొన్ని హాస్పిటల్స్కే అలౌ చేస్తారనే అంశాలు కూడా దీంట్లో డీటెయిల్గా మాట్లాడాల్సిన అంశం ఉంది. ఈ వార్త నిన్నటి నుంచి చాలా హల్చల్ అవుతుందండి. చాలా దారుణం, అన్యాయం ఇదైతే. పేదలకు వల, అమ్మతనానికి వెల. టైటిల్ బాగుంది కదా, పేదలకు వల, అమ్మతనానికి వెల. అసలు ఇలా చెప్పు తీసుకొని కొట్టినా తప్పులేదు, ఇలాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టినా తప్పులేదు. ఎంతోమంది పిల్లల కోసం కష్టపడుతూ ఉంటారు, పాకులాడుతూ ఉంటారు. పిల్లలు కావాలని వాళ్ళు ఎక్కని కొండ ఉండదు, మొక్కని బండ ఉండదు. అలాంటి వాళ్ళని నిజంగా అలాంటి వాళ్ళని మోసం చేయాలని బుద్ధి ఎలా వస్తుందో వీళ్ళకి. కానీ ఈ ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ అందరినీ ఒకసారి గట్టిగా తనిఖీలు చేస్తే ఇంకా బయటపడేవి చాలా ఉంటాయి. మాట్లాడదాం దాని గురించి, చాలా పెద్ద కథ ఉంది. ఇది ఎక్కడ, బోగత్తానా? బోగత్తా అందాలు చూడతరమ. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని తెలంగాణ నయగరగా పిలిచే బోగత్తా ఉప్పొంగుతుంది. మామూలుగా లేవు కానీ నీళ్ళు. ఈ టైంలో కొంత వెళ్ళపోతేనే బెటర్ అండి. వాటర్ ఫాల్స్ బాగున్నాయి కదా అని వెళ్తారు, కానీ విపరీతమైన ఫ్లో ఉంటుంది ఇక్కడ. ఈ టైంలో తట్టుకోలేము, కష్టం, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత తగ్గిన తర్వాత వెళ్తే బెటర్. నేను ఎక్కడో ముసలు వచ్చిందంటే ఇట్లాంటి వాటర్లో కొట్టుకుంటా, జాగ్రత్త. మన సిటీలోకి వచ్చిందంట, ఎల్బీనగర్ దగ్గర ఎక్కడో వరద నీళ్ళలో కొట్టుకుంటా. రైట్. ఇక దీపావళికి జీఎస్టీ బొనాంజా, పండుగకు గొప్ప కానుక, జీఎస్టీ సంస్కరణలతో ధరాభారం తగ్గిస్తామని చెప్తున్నారు మోడీ గారు. ఆంధ్రజ్యోతిలో ఈ వార్త ప్రధానంగా కనపడుతుంది. ఇంక ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారు ప్రాధాన్య జాబితాలో స్థానిక పెట్టుబడులకు రక్షణే కాదు, లాభాలు వచ్చేలా ప్రోత్సాహం చేస్తాం. పాలకులు మారినా ప్రభుత్వ పాలసీలు మారకూడదు. ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గుర్తొచ్చేలా నిర్మిస్తారట. ఈ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడదాం మనం. ఫ్యూచర్ సిటీ అని చెప్పి మన నెత్తిని కొడుతున్నారు కదా. కాళేశ్వరం రుణాల పునర్వ్యవస్థీకరణ, సూపర్, ఇది మంచి విషయం కదా. ఎందుకంటే సస్తనం మనం ఈ ఈఎంఐ కట్టలేక రీషెడ్యూల్ చేయండి రా బాబు అని చెప్పి ముఖ్యమంత్రి గారు తిరగంగా కాస్త పనినట్టు కనపడుతుంది. 26,000 కోట్ల అప్పు రీస్ట్రక్చరింగ్కు కేంద్రం అంగీకారం. రుణాలపై 10.9% నుంచి 7.5% తగ్గనున్న వడ్డీ, 10 నుంచి 20 ఏళ్లకు పెరగనున్న చెల్లింపు గడువు, ఏటా 4,000 కోట్ల మేర తగ్గనున్న భారం. రాష్ట్ర ప్రభుత్వానికి స్వల్ప ఉపశమనం. ఏమన్నా కొంచెమైనా కొంతైనా బుద్ధి జ్ఞానం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే, ఒక వాటర్ ప్రాజెక్ట్ కడతాం కోసం ప్రపంచంలో బుద్ధునోడు ఎవడు కూడా 10.9% లోన్ తేడండి. 10.9% లోన్ అంటే మనం పర్సనల్ లోన్ తీసుకుంటాం చూసారా, మన పర్సనల్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది. దానికి తెచ్చారు పోయి, అది కూడా 10 సంవత్సరాలకి తెచ్చారు, 10 ఏళ్లకే తెచ్చింది అది కూడా. అంటే ఎంత దోలుదిరిద్దో కడతానికి అది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, కొంచెం రిక్వెస్ట్ చేసుకొని 7.5% ఒక 25 ఏళ్ళకి పెంచుకున్నారు. దీన్ని కాస్త కట్టేది కాస్త తగ్గిద్ది, దానివల్ల ఇంట్రెస్ట్ కూడా పెరిగిద్ది అనుకుంటా. ఇది మరో సరోగసి దందా. కుత్బుల్లాపూర్ అనుమతి లేకుండా రహస్యంగా నిర్వహిస్తున్న తల్లి కొడుకులు. పలు ఫర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు, పిల్లలు లేని దంపతుల వివరాల సేకరణ, సరోగసి విధానం ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని 20 లక్షల పైగా వసూలు. అద్దె గర్భం కోసం పేద మహిళలకు ఎర, వారి నుంచి ఖాళీ బాండ్లపై సంతకాలు. నిందితులైన తల్లి కొడుకులు అరెస్టు. తల్లి కొడుకులు చేస్తున్నారంటండి ఇలాంటివి. ఏం చెప్పాలండి, ఇంకా ఎటుపోయింది మన దేశం. ఢిల్లీ టు హైదరాబాద్ డీజీపీ పేర్ల జాబితా చక్కర్లు. అక్షర దోషాలున్నట్టు తిప్పంపిన యూపీఎస్సీ. నూతన పోలీస్ బాస్ నియామకంలో ఆలస్యం. దీంట్లో కూడా అక్షర దోషాలా? సో నిన్న ఏపీలో ఫ్రీ బస్ స్టార్ట్ చేశారు. ఫ్రీ బస్సులో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎక్కారు ఫ్రీ బస్సు. టికెట్కి డబ్బులు ఇచ్చారులే పాపం వాళ్ళు. ఫ్రీ బస్సు అని ఎక్కి కూర్చోలేదు, డబ్బులు ఇచ్చారు. దిశ చూద్దాం మనం. దిశలో ప్రధానంగా కనపడుతున్న వార్త, రాష్ట్రాభివృద్ధికి త్రిముఖ వ్యూహం, కోర్, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ తెలంగాణగా విభజిస్తారంట. సో 3 భాగాలుగా విభజిస్తారట. ఈ క్రెడాయి ప్రాపర్టీ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు. సో ఈ ప్రాపర్టీ షోలో పాల్గొని కొంత ఏమీ పర్వాలేదు, మీరు అనుకున్నట్టు రియల్ ఎస్టేట్ ఏం లేదు, చాలా అద్భుతంగా ఉంది, మీరు పెట్టుబడులు పెట్టండి, నేను చూసుకుంటాను అని చెప్పి కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక జీఎస్టీకి సామాన్య నుంచి రిలీఫ్, 12% గుడ్ బై. ఇక 5-18 స్లాబుల్లో పన్ను ఉండబోతుందంట. దీపావళి నుంచి అమల్లోకి రాబోతుందని చెప్పి నిన్న ఎర్రకోటలో జెండా ఎగరేసిన సందర్భంగా మోడీ గారు చెప్పారు.
మంచి విషయం ఇది. నిన్న ఇదొక అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగింది. కవిత వెళ్ళారు కేసీఆర్ ఇంటికి. మరి కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు పాపం? ఆ టైంలో ఉన్నాడా? రాష్ట్రంలోనే ఉన్నాడా? ఉంటే పాపం నిద్రపట్టుండదుగా రాత్రి. కేసీఆర్తో కవిత భేటీ. ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. అక్కడ పలు కీలక విషయాలపై డిస్కషన్. అంతకుముందు తన కొడుక్కి కేసీఆర్ ఆశీర్వాదం ఇప్పించిన వైనం. చిన్న కొడుకును గ్రాడ్యుయేషన్లో చేర్పించిన నేడు కవిత అమెరికాకు పయనం. 15 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు. సెప్టెంబర్ 1 తిరిగి రాబోతున్నారంట. టూర్కు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్ట్ గ్రీన్ సిగ్నల్. పాస్పోర్ట్ రిలీజ్ చేసిన న్యాయస్థానం. సో ఏమైనా డీల్ సెట్ అయిందేమో తండ్రితో. అంటే మేము అడిగినవి ఏమన్నా ఆయన ఇస్తాను, ఇట్లా కాదు పార్టీ వీక్ అయిపోతుంది, నువ్వు మీ కేటీఆర్ కొట్టుకుంటే బయట వాళ్ళకి చులకన అయిపోతున్నాం, వద్దు అని చెప్పి ఏదో డీల్ సెట్ అయినట్టుంది మరి బహుశా. అయ్యో, అక్కడ దర్గా పైకప్పు కూలిందంటండి. 6 దుర్మరణం, మృతుల్లో 3 మహిళలు, శిథిలాల కింద మరో 7. ఢిల్లీలోని హుమాయూన్ సమాధి ప్రాంగణంలో ఘటన జరిగిందంట. మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ, పలువురికి డ్రగ్స్ పాజిటివ్, పోలీసుల అదుపులో 51 మంది ఆఫ్రికన్లు. ఎన్ని జరుగుతానే ఇప్పటికీ? ఎడన్నా ఒక్కదానిపైన చర్యలు తీసుకున్నారా? రైట్, ఇక ప్రభాత వెలుగు చూద్దాం మనం. ప్రభాత వెలుగులో రైట్, ఇక మనకి స్వేచ్ఛలో చూస్తే, స్వేచ్ఛలో ప్రధానంగా స్వేచ్ఛలో కూడా దీని గురించి రాశారు. ఎర్రకోటపై నిన్న జెండా ఎగరేసిన సందర్భంగా మోడీ గారు నీళ్లు రక్తం కలిసి ప్రవహించవు, ఎవరి బెదిరింపులకు భయపడేది లేదు, ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం, డాలర్ పౌండ్లపై ఆధారపడం, బ్లాక్మెయిల్లకు తలగ్గం అని చెప్పి 14 హెలికాప్టర్లతో పోలవర్షం అంట దేశం మన జెండాకి. బాగుంది ఇది. హైదరాబాద్లో ఏఏ సిటీ అంటండి ఫ్యూచర్ సిటీలో నిర్మాణం చేయబోతుందంట. విజన్ ఉన్నది. 20 నెలల్లో 60,000 ఉద్యోగాలు. డ్రగ్స్ మాయగాళ్ళ వెన్నులో వణుకు. అయినప్పుడు చూద్దాం లేదు, అయినప్పుడు చూద్దాం ఇది నిజంగా. అసలు 4th సిటీ అయినప్పుడు చూద్దాం, ఆ తర్వాత దాంట్లో ఏఏ సిటీ అయినప్పుడు చూద్దాం. కవిత మరో లేఖ. కేసీఆర్తో కవిత భేటీపై ఆసక్తికర చర్చ. పార్టీలో రాజకీయ వర్గాల్లో రకరకాల ప్రచారాలు. కవిత వెళ్ళిన కాసేపటికి హరీష్తో భేటీ. సుదీర్ఘ మంత్రాల వెనుక రహస్యం ఏంటి? అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? బీఆర్ఎస్లో డిస్కస్ చేద్దాం దాని గురించి మనం. వైటీటీడీ బోర్డు కీలక నిర్ణయం. సీఎం రేవంత్ వద్దకు ఫైల్. ప్రభుత్వమే బోర్డు నామినేటెడ్. చైర్మన్తో పాటు 9 మంది సభ్యులు. ఆధ్యాత్మికవేత్తలకు అవకాశం కల్పించబోతున్నారంట. సో తిరుమలలో టీటీడీ ఎలాగుందో ఇక్కడ వైటీడీ అని చెప్పి ఒక బోర్డు ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ నుంచి ఆలయం పనులు మొత్తం ఆ బోర్డు ద్వారా జరుగుతాయి అన్నమాట, అభివృద్ధి పనులన్నీ కూడా. ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో జీఎస్టీని సంస్కరిస్తామని చెప్పి మోడీ చెప్పించిన వార్త రాశారు. సుపరిపాలనలో కిరాయి పాలన. సో సుపరిపాలన పోయి కిరాయి పాలన వచ్చిందని చెప్పి పుస్తకావిష్కరణలో చెప్తున్నారు. ఇక బనకచర్లలో బాబు రేవంత్ డబుల్ గేమ్ అని చెప్పారు. ఇవన్నీ రాష్ట్రానికి వీళ్ళకి ప్లేస్ ఉంటుంది కానీ పాపం మరి నేను కవిత కేసీఆర్ని కలిసింది కదా, ఆ వార్త ఎందుకు రారు వీళ్ళు? కలిసింది మీ నాయన్నే కదా, మీ చెల్లె ఆయే, ఎవరెవరిని కలవలేదు కదా, మరి ఎందుకు రాయట్లా మీ పత్రికలో? సరే కవితను పక్కన పెట్టావు నువ్వు, ఒక అర్థం పర్థం. మీ నాయని కూడా పక్కన పెట్టేశావా? నమస్తే తెలంగాణలో మీ నాయని కూడా పక్కన పెట్టేశారా? ఎంత దారుణం అండి ఇది, ఎంత అన్యాయం అండి ఇది. రైట్, సరే ఇవి మనకి ప్రధానంగా కనపడుతున్న వార్తలు. ఒకసారి అన్నీ మనం బ్రీఫ్గా చూసే ప్రయత్నించి ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఒక నిమిషం.